టీ20 ప్రపంచ కప్ గ్రూప్ స్టేజ్ను భారత్ అజేయంగా ముగించింది. ఆడిన 4 మ్యాచ్ల్లోనూ గెలిచి సూపర్ 8 స్టేజ్కు ముందు ఓటమి లేకుండా ఫుల్ జోష్తో సిద్ధమైంది. చివరి మ్యాచ్లో మాత్రం నెదర్లాండ్స్ అనుకున్న దానికంటే భారత్కు గట్టి పోటీనే ఇచ్చింది. మొదటి బౌలింగ్లో వరుస వికెట్లు తీసి ఒత్తిడి పెంచింది. తరువాత చేజింగ్లో కొద్దిసేపు మెరుపులు మెరిపించగా భారత్ బౌలర్లు చివర్లో కట్టడి చేశారు. ఈ మ్యాచ్లో ఊహించినట్టుగానే 2 మార్పులు జరిగాయి. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్కు రెస్ట్ ఇచ్చి హర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్ను తీసుకున్నారు. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఫామ్ కోసం తంటాలు పడుతున్న అభిషేక్ శర్మ మళ్లీ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ లో కూడా డక్అవుట్ అయ్యాడు. ఈశాన్ కిషన్, తిలక్ వర్మ పర్వాలేదనిపిస్తే సూర్యకుమార్ యాదవ్ కూడా దూకుడుగా ఆడలేకపోయాడు. ఈ దశలో శివం దూబే జట్టును ఆదుకున్నాడు. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలో కాస్త తడబడినా ఆ తర్వాత దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. భారీ సిక్సర్లతో నెదర్లాండ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అతనికి తోడుగా హార్దిక్ పాండ్యా కూడా 3 భారీ సిక్స్లు భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. హార్దిక్ పాండ్యాతో కలిసి 5వ వికెట్ కు 76 పరుగులు పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. ఈ 2 భాగస్వామ్యులు ఈ మ్యాచ్ లో కీలకంగా మారాయి. కాగా శివం దూబే ఇన్నింగ్స్ లో 6 సిక్సర్లున్నాయి. దూబే మరో 6 కొట్టే ప్రయత్నంలో వెనుదిరిగాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. తర్వాత చేజింగ్ లో నెదర్లాండ్స్ కూడా దూకుడుగానే ఆడేందుకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే వికెట్లు కోల్పోతున్న భారీ షాట్లు ఆడుతూ కాసేపు అలరించాడు. లీడ్ కాచెట్ అందుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అయినప్పటికీ నెదర్లాండ్స్ పూర్తి ఓవర్లో అటాకింగ్ బ్యాటింగ్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా 19వ ఓవర్లో హార్దిక్ పాండ్యాను నెదర్లాండ్స్ బ్యాటర్ నోత్ కోర్స్ ఉతికారేశాడు. అయితే అప్పటికే సాధించాల్సిన రన్ రేట్ బాగా పెరిగిపోవడంతో నెదర్లాండ్స్ 7 వికెట్లకు 176 పరుగులే చేయగలిగింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు పడగొట్టాడు.